అండ్ అలాగే తమన్ ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లేయర్స్, ఇన్ని థీమ్స్ ఇవ్వాలి ఫర్ ఈచ్ క్యారెక్టర్. అండ్ హీస్ డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్ లిఫ్టింగ్ ద ఫిలిం వేర్ నెసరీ. ఎక్కడ ఎమోషనల్గా ఉండాలో అక్కడ ఎమోషన్స్ తీసుకొచ్చాడు. అండ్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ దిస్. ఇట్ వాజ్ బీన్ అ ఎక్స్పీరియన్స్. ఎలా ఉందన్నారే, ఇట్ హెస్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రిజల్ట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. నాగార్జున గారు ఇక్కడండి, నాగార్జున గారు ఇక్కడ ఇటువైపు. హాయ్ అండి. ఇక్కడ లైట్లు మొహాన కొడుతున్నాయి, కనపడలేదు. ఓకే. ఈ సినిమాకి ఈ మధ్య కాలంలో సినిమా డేట్ మారిందంటే బిజినెస్, లెక్కలు, ఓటీటీ చాలా క్యాలిక్యులేషన్స్ మారుతాయి కదా. వాటిని ఏవి లెక్క చేయకుండా ఇన్నిసార్లు ఆపర్చునిటీ ఇచ్చారు టీంకి. దేనికోసం లెక్కలు నిజంగా మారినాయా ఓటీటీకి సంబంధించి? లెక్కలు మారలేదండి. కేవలం మనకి నచ్చకుండా సినిమా ప్రేక్షకుల ముందు పెడతాం చాలా తప్పు. ఇది ఫస్ట్ మనకు నచ్చాలి, మేము తీసిన సినిమా మాకు నచ్చాలి. ఇది ఏ ఓటీటీ కోసమో ఎవరి కోసమో సినిమా ముందు పెట్టకూడదు. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఐ షుడ్ అపాలజైజ్. ఇప్పటి వరకు నేను డేట్ ఇస్తే తప్పలేదు ఏ సినిమా కానీ. 3 నెలల్లో సినిమా రిలీజ్ చేస్తానంటే చేస్తాను, 4 అంటే 4లో నేను అన్ని ప్లాన్ చేసుకుని చేస్తాను. ఇప్పటి వరకు తప్పలేదు నేను డేటు. బట్ టెక్నీషియన్స్ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, చాలా బాగా వచ్చిందండి. ఆల్మోస్ట్ 26 జూన్కి సినిమా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ జూన్ 1కే సినిమా చూసుకున్నాము. 26 జూన్కి రిలీజ్ అవుతాక రెడీ అయింది. అరౌండ్ 15th జూన్కి నాగవంశీ అండ్ కిషోర్ అండ్ అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షను, నవీన్ నూలి ఎడిటరు అండ్ వీళ్ళందరూ టెక్నీషియన్స్ అందరూ వచ్చి నా దగ్గర దీన్ని మాకు ఇంకొక 2 వీక్స్ టైం ఇస్తే దీన్ని ఇంకా బాగా వీ కెన్ మేక్ ద ప్రోడక్ట్ ఈవెన్ బెటర్ అని చెప్పినగానే నేను ఒప్పుకున్నాను నేను. అండ్ ఎస్, దే నో నంబర్స్ చేంజ్, బట్ ద ఫిలిం హెస్ గాటన్ ఫిలిం ఇంకా చాలా బాగా తయారైంది. నాగార్జున గారు ఇక్కడ సార్, ఇక్కడ ఇటు సైడ్ సార్. యా